From our pulpits, we often hear powerful messages on holiness, courage, integrity, patience, and surrender to God. And again, these truths are illustrated through the lives of young people in the scriptures. From our pulpits, we often hear powerful messages on holiness, courage, integrity, patience, and surrender to God. And again, these truths are. నేడు క్రైస్తవ్యం ఎంతగా బలపడిందో అంతే విధంగా భ్రష్టు పట్టింది. ఎంత ఘనంగా ఎదిగిందో అంతగా గాడి తప్పింది. ఏ సంస్థకి ఆ సంస్థ, ఏ శాఖకి ఆ శాఖ. రక్షించబడిన తరువాత దేవుని బిడ్డలముగాను నిత్యరాజ్య వారసులముగాను మనం ఎంచబడుతున్నాం. ఈ నిత్యరాజ్యం గురించిన మాట ఏమిటి? ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా నీ రాజ్యము వచ్చునుగా. తొట్టిలోనో మట్టిలోనో మనం పోసే నీరు వేర్ల గుండా పీల్చబడి కాండం ద్వారా పైకి ప్రాకి ద్రాక్ష పండ్లలోని రసముగా మార్చగల దేవునికి తొట్టిల్లోని నీటిని ద్రాక్షారసముగా మార్చడం పెద్ద అద్భుత మూర్తిని గురించిన మొదటి భాగంలో అనేక విషయాలు నేర్చుకున్నాం కదా. ఎందుకు ఆయన అద్భుతమూర్తి అయ్యాడు అనే వివరణలో అన్ని ప్రవచనాలు వ్రాయబడినట్లుగా నెరవేరినవని చెబుతూ ఆయనను సిలువ ఏది నిత్య జీవము అనే మాటకు బైబిల్ చెబుతున్న జవాబును గమనించారా? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, క్రీస్తును గూర్చి పరిశీలనగా నేర్చుకుంటున్న ఈ ప్రత్యేక ధ్యానములకు మరొకసారి మీ అందరికీ ఆహ్వానం. అవును, ఆయనను గూర్చి తెలుసుకొనుట కంటే గొప్ప భాగ్యం మన జీవితాలకి ఏముంది? సేవ చేసేదనయ్యా యేసయ్యా యేసయ్యా, సేవ చేసేదనయ్యా యేసయ్యా యేసయ్యా, సేవలో నీ తోడున్న చాలయ్యా చాలయ్యా, సేవలో నీ తోడు. నీ వాక్యమేనా జీవాహారం, నీ నామమేనా ప్రాణాధారం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా